ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు. వీళ్ళు ఏఆర్ డైరీ బోలేబాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ. రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటప్పుడు 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డ్. 2019 నుంచి 2025 వరకు మీకు కనీసం ఒక నువ్వుల నూనె 180 రూపాయల నుంచి 265 రూపాయలు ఉండేది కనీసం ఈ 26కి ఈ రోజుకి. సో వీళ్ళు సప్లై చేసే కాడికి మామూలు బజార్లో దొరికే ఒక నెయ్యి కనీసం 420 రూపాయలు కిలో 2019, 460 రూపాయలు 2020, 21కి 500 రూపాయలు. అలాంటి నెయ్యి వీళ్ళు ఒక్కళ్ళకే మనకి 300 నకిలికి 319 రూపాయలు ఒకటి, 329 రూపాయలు ఒకటి, ఇవన్నీ కూర్చోబెట్టి ఈ నెయ్యిని సప్లై చేశారు. దీన్ని బట్టి మనకు అర్థం, దీన్ని బట్టి బేసిక్ ఒక హౌస్ వైఫ్ చెప్పగలరు, ఒక గృహిణి చెప్పగలరు ఇది ఎంత కల్తీ జరిగిందనేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 19 వాళ్ళు ప్రొక్యూర్ చేశారు కదా నెయ్యిని. ఏ రేటుకు ప్రొక్యూర్ చేసినారు? 276 రూపాయలు 2015లో కొన్నారు టెండర్ల ద్వారానే. 2019 జనవరిలో 324 రూపాయలు కొన్నారు. మరి అదేటప్పుడు 320 కొంటే తప్పేముందయా? ఉన్న రేట్ అది వాళ్ళు టెండర్లలో వాళ్ళు కోట్ చేసినారు. L1 కింద ఎవడైతే వాళ్ళకి ఇచ్చినారు. ఏం తప్పు జరుగుతా ఉంది? మీ హయాం అంతా ఇదే రేట్లతోనే జరిగాయి, కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు కూడా అదే రేట్లతోనే కొనుగోలు జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలను కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశం